బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐడిపిఎల్ భూముల స్కామ్ పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడిపిఎల్ కు చెందిన భూములను A2A హోమ్ల్యాండ్ తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్ల్యాండ్ పాటు ఐడిపిఎల్, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ శాఖల అధికారులు కుమ్మక్కైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేలో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐడిపిఎల్ భూముల స్కామ్ పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడిపిఎల్ కు చెందిన భూములను A2A హోమ్ల్యాండ్ తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్ల్యాండ్ తో పాటు ఐడిపిఎల్, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ శాఖల అధికారులు కుమ్మక్కైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేల్లో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శాలిని, అయితే జిహెచ్ఎంసీ పరిధిలోన ఎక్కడ భూమి కనబడినా చాలు గద్దల్లా వాలిపోతున్నారు. అది ప్రభుత్వ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా అనే సంబంధం లేకుండా మొత్తం టోటల్గా కూడా అక్కడ వాలిపోతున్నారు. కబ్జాలకు దిగుతున్నటువంటి అయితే పరిస్థితిని హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో చూస్తున్నాం. అదే తరహాలో భారీ మోసానికి అయితే తెరలేపినట్టుగా తెలుస్తుంది. బాలానగర్లో ఐడిపిఎల్ భూములపైన అయితే కన్నేశారు కేటుగాళ్ళు. మొత్తం టోల్గా హైదరాబాద్ బాలానగర్ పరిధిలో ఉన్నటువంటి ఐడిపిఎల్కు చెందిన విలువైన ప్రభుత్వ భూమిన పైన భారీ భూ ఆక్రమణ జరిగినట్టుగా కూడా సంచలనమైన ఫిర్యాదులు మొత్తం టోల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేగుతున్నాయి. అయితే సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూములను అక్రమణకు గురైంది. ఆ యొక్క మొత్తం టోల్గా కూడా అక్రమార్కులు దానిపైన కన్నేసి 400 కోట్ల విలువ చేసే ఆ భూమిని మొత్తం టోల్గా కూడా కబ్జాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ఈ యొక్క భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో ఆ దర్యాప్తులో సంచలన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. అయితే ఈ యొక్క ఫిర్యాదులో ఉన్న ముఖ్య వివరాలు ఒకవేళ చూసుకుంటే కనుక అయితే బాలానగర్ పరిధిలో ఉన్నటువంటి ఐడిపిఎల్కు చెందినటువంటి భూములు A2A హోమ్ల్యాండ్స్తో పాటు మరికొందరు ప్రైవేటు వ్యక్తులు కుమ్ముక్కై యొక్క మొత్తం టోల్గా ఈ యొక్క దందా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క భూములను కబ్జా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వ్యవహారం యాదృచ్ఛికంగా జరగలేదంటూ కూడా తెలుస్తుంది. దీనిలో ఐడిపిఎల్, INPER, రెవెన్యూ శాఖ, ఎస్టేట్లకు అధికారులు కుట్రాత్మకమైన భాగస్వామ్యం ఉందంటూ కూడా తెలుస్తుంది. అంటే ఈ దాని లోపల ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకు సహకరించిన ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకు సహకరించడం వల్లనే సుమారు 400 కోట్లకు సంబంధించినటువంటి ఆ భూమి మొత్తం ఈ వ్యవహారం మొత్తం టోల్గా కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 2020 నుండి 2024 మధ్య జరిగినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఈ భూమి పైన మొత్తం టోల్గా ఐడిపిఎల్కు చెందినటువంటి ఈ యొక్క ల్యాండ్ ఎంతవరకు ఉంది అంటూ సర్వే చేశారు. ఈ సర్వేలోనే మొత్తం టోటల్గా ఇక్కడ అక్రమారాలు జరిగాయంటూ కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో పంచనామాలు సక్రమంగా నిర్వహించలేదు అంటూ కూడా రెవెన్యూ రికార్డులు మార్పులు కూడా చేశారు. ఆ యొక్క సర్వేలు కూడా అయితే డూప్లికేట్ సర్వేలు నిర్వహించినట్టుగా కూడా ఆ రికార్డులో నమోదైంది. అదేవిధంగా ప్రైవేటు భూములకు చూపించినటువంటి ప్రాథమిక విచారణలో కూడా తేలింది. అయితే అది ప్రైవేటు భూములు అంటూ కూడా కొంతమంది సర్వేదారులు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేదారులు ఈ యొక్క ఐడిపిఎల్కు చెందినటువంటి ప్రభుత్వ భూములు కావు, ఇవి ప్రైవేటు భూములు అంటూ కూడా చూపెట్టింది. ఆ యొక్క సర్వేనే ఈరోజు 400 కోట్లకు అయితే ఈ యొక్క అక్రమాలు జరిగాయంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ అక్రమాలపైన ఇప్పటికీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టగా మరోవైపు బాలానగర్ పోలీసులు కూడా సంయుక్తంగా ఇది చేసిన దానికి ఎవరెవరు ఉన్నారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ యొక్క అధికారులు ఎవరెవరు ఉన్నారు, అప్పుడు సర్వేలు నిర్వహించేటప్పుడు ఏ విధంగా సర్వే నిర్వహించారు,
ప్రైవేట్ ఆస్తులు ఎలా చూపించారు అనే కోణం లోపల అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. భూ రికార్డులు ఫోర్జరీ చేశారు. మొత్తం టోల్గా కూడా ఇది గవర్నమెంట్కు ల్యాండ్కు సంబంధించినటువంటి ప్రైవేట్కు ల్యాండ్కు కట్టబెట్టి ఈ యొక్క కుంభకోణానికి తెరలేపే విధంగా ఫోర్జరీ సంతకాలు కూడా చేసినట్టుగా కూడా అయితే ఆ అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యాక పెద్ద ఎత్తున అరెస్టులు ఉండే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. అంటే దీంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరు, ఈ యొక్క 400 కోట్ల కుంభకోణానికి తెరలేపింది ఎవరు అనేది ఇంకా వివరాలు సేకరించే పనిలో కూడా ఇటు పోలీసులు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకురావాలంటూ కూడా చెప్తుంది. ఒకవైపున హైడ్రా పేరుతోని ఎక్కడైతే కబ్జాలకు గురవుతుందో అక్కడ మొత్తం రోజులుగా కూడా ప్రభుత్వ భూములని కాపాడేందుకే హైడ్రా పెట్టారు ప్రభుత్వం. అయితే ఇలాంటి అక్రమార్కులు వచ్చిన తర్వాత అయితే హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఖాళీ ప్లేస్ కనబడే చాలు గద్దల్లో వాలిపోతున్నారు. కాబట్టి అలాంటి అక్రమాలన్నీ కూడా బయటకు తీసేందుకు ఆ యొక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. దీనిపైన ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి సుమారు 400 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క అయితే అక్రమాలను మొత్తం బయటకు తీసే విధంగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరినీ కూడా అయితే చర్యలు తీసుకుంటాం వాళ్ళందరిపైన అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ప్రవీణ్, ఇంత పెద్ద మొత్తంలో అంటే 400 కోట్ల భూ స్కామ్లో గవర్నమెంట్ ఆఫీసర్ల పాత్ర కూడా ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఇటు విజిలెన్స్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ అయితే విచారణ చేపట్టింది. ఇందులో ఇంకా ఎలాంటి కీలక విషయాలని వెల్లడించింది? ఎస్ శాలిని మనం చూసుకుంటే కనుక మెయిన్ ఇక్కడ అయితే గతంలో 2020 నుండి 2024 మధ్య 4 సంవత్సరాలుగా సుమారుగా 4 సంవత్సరాలుగా ఈ యొక్క ఐడిపిఎల్ భూములు ఏవైతే ఉన్నాయో ఐడిపిఎల్ భూములు అనేక సార్లు సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలు నిర్వహించినప్పుడు అయితే కొంత భూమి ఏదైతే ఐడిపిఎల్కు చెందినటువంటి ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపించడం జరిగింది. ఆ యొక్క ప్రైవేట్ ల్యాండ్నే ఇప్పుడు ఈ యొక్క కబ్జా కోరలు మొత్తం కూడా కబ్జాదారులు ఆ యొక్క కబ్జాను చేసే విధంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో పాత రికార్డు చూసుకుంటే కనుక ఈ యొక్క సర్వే కూడా మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తున్నారో ఆ యొక్క ప్రైవేట్ ల్యాండ్ కూడా ఈ యొక్క ఐడిపిఎల్ ప్రభుత్వ ల్యాండ్గా చూపిస్తుంది. కాబట్టి దానిపైన అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. గతంలో ఆ పాత ఏవైతే ఉంటాయో దాని యొక్క పరిశీలన చేస్తున్నారు. మ్యాప్ ప్రకారం పరిశీలన చేస్తున్నారు. ఇది ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఇందులో అధికారుల పాత్ర ఎంత ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.